హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ రోజు జరగబోయే టికెట్ టు ఫినాల టాస్క్ లో ఒకళ్ళు గెలిస్తే వాళ్ళ టాప్ 5 మొత్తం మారిపోద్ది. విన్నర్ కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ సినారియోస్ అంటే ఎవరు గెలిస్తే ఏం జరగబోతుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే విన్నర్ ని కూడా మార్చేసి ఓటింగ్ అవ్వబోతుంది. దాని గురించి మాట్లాడే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేసి వీడియో 10 మందికి రీచ్ అవుద్ది. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ అనే పాయింట్స్ ఇవ్వండి, బూస్ట్ అవుద్ది వీడియో. ఇంకా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ 13th వీక్ వరకు వచ్చారు. 8 మెంబర్స్ అంటే వీళ్ళకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అయితే ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి ఓట్లు పడే అవకాశం బట్టి వాళ్ళ విన్నింగ్ పొజిషన్స్, టాప్ 5 పొజిషన్స్ మొత్తం మారిపోతాయి. అలాగే టికెట్ టు ఫినాల్ రేస్ లో ముగ్గురు అయితే ఉన్నారు, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ రీతు. ఒక్కొక్కరు గెలిస్తే ఒక్కొక్క సినారియో వస్తుంది అనమాట. ఒక్కొక్కరు టాప్ 5 నుండి వస్తారు, ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుల్ గురించి మాట్లాడదాం. ఇమాన్యుల్ టికెట్ టు ఫినాలే గెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ ఇమాన్యుల్కే పెద్ద బొక్క పడుతుంది. ఎందుకంటే టికెట్ టు గెలకపోయినా టాప్ 5 వెళ్ళిపోతాడు. గెలిస్తే ఏమవుతుంది, డైరెక్ట్ గా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో అయితే ఉండడు. ప్రస్తుతానికి 8 మెంబర్స్ ఉన్నారు. ఈ వీక్ మాక్సిమం 99% సుమన్ శెట్టి గారు అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే లీస్ట్ ఓటింగ్ అయితే పడుతుంది. సో ఇమాన్యుల్ టికెట్ టు ఫినాలే గెలిస్తే డైరెక్ట్ గా టాప్ 5 వెళ్ళిపోవడం వల్ల నెక్స్ట్ వీక్ అయితే అందరూ నామినేషన్స్ లో ఉంటారు ఎక్సెప్ట్ ఇమాన్యుల్. అప్పుడు ఏమవుతుంది, సంజన గారు డైరెక్ట్ గా టాప్ 5 వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని వారాలు జరిగాయి కదా, ఇన్ని వారాల్లో సంజన గారు ఇమాన్యుల్ కలిసి నామినేషన్స్ లో ఉన్నప్పుడు సంజన గారు లీస్ట్ అయితే వచ్చారు. కానీ ఈ వారం ఓటింగ్ ఎలా ఉంది, ఇమాన్యుల్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల సంజన గారు 3వ ప్లేస్ లో అయితే ఉన్నారు, సేఫ్ గా ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ కూడా ఇమాన్యుల్ నామినేషన్స్ లో ఉండడు కాబట్టి ఈ ఇమాన్యుల్ ఓటింగ్ అంతా ఎవరికి పడుతుంది, సంజన గారికి అయితే పడుతుంది. సంజన గారు పడడం వల్ల టాప్ 5 కన్ఫర్మ్ అయిపోతారు. ఈ వారం సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ డేంజర్ జోన్ లో పడేది ఎవరో తెలుసా, రీతు చౌదరి అండ్ భరణి గారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట. సో దీని వల్ల ఇమాన్యుల్ కి ఎక్కడ బొక్క పడుతుంది అంటే సంజన గారు టాప్ 5 వచ్చేస్తే ఫైనల్ వీక్ ఓటింగ్ ఉంటుంది కదా, ఫైనల్ వీక్ ఓటింగ్ లో సంజన గారి ఓటింగ్ అనేది సంజన గారికే పడుతుంది, ఇమాన్యుల్ ఓటింగ్ ఇమాన్యుల్కే పడుతుంది. ఒకవేళ సంజన గారు ఎలిమినేట్ అయిపోతే సంజన గారి ఓటింగ్ అంతా ఇమాన్యుల్ పడుతుంది. కాబట్టి తన 3వ ప్లేస్ సెక్యూర్ చేసుకునే అవకాశం ఉండేది సంజన గారు ఎలిమినేట్ అయిపోతే. ఒకవేళ సంజన గారు ఎలిమినేట్ అవ్వలేదు అనుకో, డిమోన్ పవన్ 3వ ప్లేస్కి వచ్చేసి ఇమాన్యుల్ 4th ప్లేస్కి వచ్చేస్తాడు అనమాట. ఈ పొజిషన్స్ వల్ల ఏమవుతుందంటే సూట్ కేసు ఆఫర్ చేసేటప్పుడు మనీ తగ్గిపోతాయి. అది ఇమాన్యుల్కి పెద్ద బొక్క. అది ఇమాన్యుల్ గెలిస్తే. రీతు చౌదరి గెలిస్తే ఏమవుతుందో తెలుసా, రీతు చౌదరి గెలిస్తే తన కళ టాప్ 5 లో ఉండడం తన కష్టపడుతుంది. గెలిస్తే తనకు పర్లేదు. కానీ ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే సంజన గారికి ఎఫెక్ట్ పడుతుంది, భరణి గారికి ఎఫెక్ట్ పడుతుంది, సుమన్ శెట్టి గారికి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రీతు చౌదరి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది, లీస్ట్ 2 లో ఉన్నారు. భరణి గారి కంటే తక్కువ పడుతుంది, మాక్సిమం సంజన గారి కంటే కొంచెం తక్కువ పడే అవకాశం ఉంది. సో ఒకవేళ రీతు చౌదరి టాప్ 5 వెళ్ళిపోతే వీళ్ళు నలుగురు డేంజర్ జోన్కి వచ్చేస్తారు నెక్స్ట్ వీక్. అప్పుడు భరణి గారికి టాప్ 5 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ సుమన్ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయిపోతే సంజన గారు డేంజర్ జోన్లోకి వచ్చేస్తారనమాట. సంజన గారు అయితే ఎలిమినేట్ అవుతారు. కానీ ఇది ఎక్కడ ఎవరికి బొక్క పెడుతుంది అంటే డిమోన్ పవన్ కి అయితే బొక్క పెడుతుంది. ఎందుకంటే డిమోన్ పవన్ పక్కా టాప్ 5 కంటెస్టెంట్, ఎవరున్నా ఎవరు లేకపోయినా పక్కా టాప్ 5 అయితే వచ్చేస్తాడు. సో డిమోన్ పవన్ టాప్ 5 వచ్చినప్పుడు రీతు చౌదరి కూడా టాప్ 5 వెళ్ళిపోయింది అనుకో, ఫైనల్ వీక్ ఓటింగ్ పడతాయి కదా, ఫైనల్ వీక్ ఓటింగ్ లో డిమోన్ పవన్ ఓటింగ్ తగ్గిపోద్ది. ఒకవేళ రీతు చౌదరి ఎలిమినేట్ అయితే రీతు చౌదరి ఓటింగ్స్ అనేవి డిమోన్ పవన్ పడి ఇమాన్యుల్ దాటే అవకాశం ఉంటుంది. రీతు చౌదరి కానీ టాప్ 5 వచ్చేస్తే ఇమాన్యుల్ మరి డిమోన్ పవన్ అయితే దాటలేడు, 4th ప్లేస్ లోనే ఉండిపోతాడు. ఆ సూట్ కేసు అనేది మరి తీసుకువెళ్ళడానికి అవ్వదనమాట. సో ఇది రీతు చౌదరి గెలిస్తే. ఇంకా రీతు చౌదరి గెలిస్తే ఇంకా తనూజాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భరణి గారు ఎలిమినేట్ అవ్వాలి. భరణి గారు ఎలిమినేట్ అయితే భరణి గారు టాప్ 5 వచ్చే అవకాశం ఎక్కడ ఉంది తెలుసా, సుమన్ శెట్టి గారు ఈ వారం ఎలిమినేట్ అయిపోతే భరణి గారు ఓటింగ్ పెరుగుద్ది. సుమన్ శెట్టి గారికి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు భరణి గారు సుమన్ శెట్టి క్లోజ్ గా ఉన్నారు. ఒకవేళ భరణి గారు వెళ్ళిపోగానే నెక్స్ట్ వీక్ భరణి గారి ఓటింగ్ అనేది డబుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుద్ది, రీతు చౌదరి డేంజర్ జోన్ లో పడేవారు, సంజన గారు డేంజర్ జోన్ లో పడేవారు. ఇప్పుడు రీతు చౌదరి టాప్ 5 వెళ్ళిపోతే భరణి గారికి ఎఫెక్టే కదా, భరణి గారు కూడా ఎలిమినేట్ అవుతారు. దానివల్ల తనూజాకి ప్లస్ అవుద్ది. భరణి గారు వెళ్ళిపోతే భరణి గారి ఓటింగ్ తనూజాకి పడితే కళ్యాణ్ తనూజాలో వేరియేషన్స్ వస్తాయి అనమాట. ఈ సినారో ఇలా జరుగుద్ది. అదే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏమవుద్ది, పవన్ కళ్యాణ్ గెలిస్తే న్యూట్రల్ గా ఉంటది. కానీ అది ఎవరికి బొక్క పడుతుంది అంటే పవన్ కళ్యాణ్కే పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గెలిస్తే, పవన్ కళ్యాణ్ గెలడం వల్ల డైరెక్ట్ గా టాప్ 5 వెళ్ళిపోతాడు. దానివల్ల ఓట్ బ్యాంక్ అనేది తగ్గిపోద్ది, అది పక్కన పెట్టేయండి. పవన్ కళ్యాణ్ గెలిస్తే టాప్ 5 ఎవరు వస్తారు, తనూజా, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, ఇమాన్యుల్, ఇంకా అక్కడ సంజన, భరణి, రీతు, వీళ్ళు ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. మాక్సిమం భరణి గారు వచ్చే అవకాశం ఉంది. భరణి గారు వచ్చారనుకో తనూజా ఓటింగ్ అనేది భరణి గారి నుండి తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పుడు రీతు అండ్ సంజన గారు అయితే ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో దీనివల్ల పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోతే డిమోన్ పవన్కి వస్తుంది ఓటింగ్, పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, విన్నర్ అయ్యే ఎఫెక్ట్ కూడా ఏం లేదనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరు టాప్ 5 ముందుగా వెళ్తే బాగుంటుంది, టికెట్ టు ఫినాల్ గెలిస్తే ఎవరు బాగుంటుంది అనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఈ సినారియోస్ బట్టి ఎవరు టాప్ 5 వెళ్ళకపోతే బాగుంటుందో కూడా కింద కామెంట్ చేయండి. టికెట్ టు ఫినాల్ అయిపోయిన తర్వాత క్లియర్ గా మాట్లాడుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.